ముందు మీరు చెప్పండి అమ్మా. అక్క ప్లీజ్ చెప్పొద్దు. బావా నువ్వు ఆగు. అమ్మా మీరు చెప్పండి. శాంతశివాలా ఏంటమ్మా అసలు సుమిత్ర గారి కూతురే భవిష్యత్తు కాస్త ఇబ్బందికరంగానే ఉందమ్మా. సారే గూడులో చిక్కుకున్న జీవిలాగా ఇబ్బంది పడుతున్నాం. ఆ గూడు నుంచి నువ్వు బయటపడే సమయం వచ్చింది. ఆస్మాని కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. చూసినా ఫోన్ చేద్దాం పదా. నీకు ఆకలి తెలుస్తుందా? కానీ ఆకలి తెలుస్తోంది, భయము తెలుస్తోంది. నాకు మాత్రం భయమే తెలుస్తుంది, ఇంకేం తెలియట్లేదు. రిపోర్ట్స్ గురించే కదా. రిపోర్ట్స్ అంటే కాగితాలు కాదు, మన జీవితం. మనం ఇన్నాళ్లుగా దాస్తున్న నిజాన్ని బయట పెట్టే సాక్ష్యాలు. నేను చేసిన పాపాలన్నీ కట్టుకుని ఒకేసారి ఇంటికి వచ్చేలా ఉన్నాయి. వస్తే ఇద్దరం పోతాం. అయ్యో ముందే దాసుగాడు ఎక్కడికి పోయాడో తెలుసుకోవాలి. తెలుసుకుని ఏం చేస్తాం? అసలైన వారసురాల్ని తీసుకురమ్మంటాను. అదే పనిలో ఉన్నట్టు. ఇప్పటికే నా కారణంగా మీరు పడుతున్న కష్టాలు చాలు. ఇంకా నేను మిమ్మల్ని బాధ పెట్టాను. ముందైతే ఈ డబ్బులు అమ్మకిచ్చి హౌస్ రెంట్ కట్టమను. రెంట్ పరిస్థితి ఓకే, మా అమ్మ పరిస్థితి ఏంటి? రిపోర్ట్స్ రాలేదు. రిపోర్ట్స్ వచ్చినా ఏం జరుగుతుందో మనకు తెలీదా? తెలుసు. ఈ రోజు అంటే మా అమ్మని నవ్వించడానికి ఫోటో పంపించాం. రేపు నిజం తెలిసాక బాధపడకుండా ఉండడానికి ఏం చేస్తాం? తెలీదు. జోస్ను సొంత కూతురు కాదు, అసలు కూతురు ఎక్కడో ఉండాలి కదా అని అడిగితే నీ పేరు చెప్తాను. అదేదో ముందే చెప్తే మంచిది కదా. ఎవరికి చెప్పాలి? అత్తగా? ముందు తాతకి. డాక్టర్ చెప్తారు చూడు. ఏంటి సుమిత్రకి జోస్ల శాంపుల్స్ మ్యాచ్ అవ్వవా? టాబ్లెట్స్ వేసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు. సుమిత్ర టాబ్లెట్స్ వేసుకోలేదు. ఏమని అడిగితే భోజనం చేయలేదు. నేను తినేటప్పుడు నువ్వు కూడా తిను అంటే తర్వాత చపాతీ తింటాను అని. ఇప్పుడేమో తినాలి అనిపించట్లేదు అంటుంది. ఏం చెప్పాలి నాన్న? ఒక నిమిషం. జోస్నా, జోస్నా. ఏంటండి? నేను పిలిచింది జోస్ని. ఎందుకండి? ఫోన్ చేసిందా ఏంటి? జోస్నా, ఏంటి తాత ఏమైంది? ఒక విషయం తెలిసిందంట. అది అడగడానికే పిలిచారు. ఏమండి నేను వెళ్ళిపోవచ్చా? నువ్వు లేకపోతే ఏది తేలదు పారిజాతం. తేలదా? అవును, నువ్వు పొంగనానికి కట్టిన తాడు లాంటి దాన్ని. తిరగవు, తిప్పుతావు. ఇంతకీ బొంగరం ఎవరండి? ఇంకెవరు? ఎదురుగా ఉంది కదా, మాజీ సీఈఓ. మాజీ సీఈఓ అనే కన్నా మనవరాలు అనొచ్చు కదండి. చూస్తున్నా మనవరాలు కాదు. మాటకొస్తే సుమిత్ర కూతురు కూడా కానే కానే. ముసలోడికి నిజం తెలిసిపోయింది. ఇదే నాకు ఆఖరి రోజు. తాత నేను ఏంటి నేను
నువ్వు ఇక్కడ నుంచి నన్ను తాతాన్ని పిలవాల్సిన అవసరం కూడా లేదు. రిపోర్ట్స్ గురించి తెలిసి ఇలా మాట్లాడుతున్నారా? లేదా రిపోర్ట్స్ గురించి బావ తెలుసుకుని వెళితే ఏదైనా చెప్పాడా? ముందు ఇదేం చేసిందో చెప్పండి. ఏముంది, బావ నా గురించి ఏదో చెప్పుంటాడు. నాన్న దగ్గర నీ గురించే చెప్తాడు. మరి నాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నీకు జ్వరం వస్తే మీ అమ్మ నిన్ను ఎలా చూసుకుంటుందో నీకు తెలీదా? తెలుసు తాత. మరి మీ అమ్మకు ఆరోగ్యం బాగోకపోతే అంతే జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలని తెలీదా? ఇప్పుడు నేనేం చూసుకోలేదు. మీ అమ్మ టాబ్లెట్లు వేసుకోలేదు. ఎందుకని మీ నాన్న అడిగితే ఏమీ తినలేదని చెప్పిందా? మీ నాన్న మీ అమ్మని తిడుతున్నారు, కానీ తిట్టాల్సింది నిన్ను. ఇదేనా మీరు చెప్పాలనుకున్నది? ఇంకా పూర్తి కాలేదు, మధ్యలో అడ్డుపడు. ఇంట్లో పెద్దదానివి కాబట్టి నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. నీకెలాగో పట్టింపుండదు. ఎంతసేపు ఎందుకు పనికిరాని ఆ వెధవ కాశీగాడు గురించే తప్ప ఇంట్లో ఆరోగ్యం బాగోలేని నీ కోడల గురించి ఆలోచించవా? వాడిని తప్పు చేశాడని వాడిని మధ్యలోకి తీసుకొస్తున్నారు. వాడు కాదు, తప్పు నేను చేశాను. వాడింట్లో అడుగు పెట్టబోతున్న మొదటి రోజే అడ్డుపడి ఉంటే నా పరువు తీసే అవకాశం వాడికి ఇచ్చేవాడు కాదు. ఇక్కడ అనవసరమైన పంచాయతీలు అవసరం లేదు. జోస్లో నేను పిలిచింది తల్లి విషయంలో బాధ్యతగా ఉండమని చెప్పడానికి. అంతేనా? రిపోర్ట్స్ గురించి ఎక్కడ తెలిసిపోయిందో అని భయపడ్డాను. ఈ ముసలుడు చిన్నదానికి మాటలతో ప్రాణాలు తీసేస్తుంటే రిపోర్ట్స్ వస్తే మా పరిస్థితి వైకుంఠమే. చూడు జోస్నా, ఈ రోజు నుంచి మీ అమ్మ బాధ్యత నీదే. తనకి దగ్గరుండి భోజనం పెట్టు, టాబ్లెట్లు ఇవ్వు, ఏం కావాలన్నా చూసుకో. నాకేం పర్లేదు మావయ్య, దాన్ని ఇబ్బంది పెట్టద్దు. కాస్త నీరసంగా ఉంది, నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను. ఏం దీపా, అంతేనా? నాకేమో తెలుస్తుంది అత్తయ్య. మరి అసలైన కూతురు ఎవరంటావు? ఏంటమ్మా నువ్వు సంబంధం లేని ప్రశ్నలు అడుగుతుంటే దీప ఏమని సమాధానం చెప్తుంది? సంబంధం లేకపోవడం ఏంట్రా? మీరన్నదే కదా నేను అడుగుతున్నాను. అంటే జోస్న హాస్పిటల్కి వచ్చినప్పుడు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి టెన్షన్ పడుతున్నా. దానికి చిన్నప్పటి నుంచి హాస్పిటల్ అంటే భయంరా. అంటే వారు కూడా భయపడింది. అంతా ఊరికి ఎందుకు ఎంత టెన్షన్ పడుతున్నారో అర్థం కాదు. శాంపిల్స్ మ్యాచ్ అవ్వని భయపడుతున్నారేమోనని నేను దీపతో అంటున్నాను. ఇంతలో నువ్వు వచ్చావు. అంతేనా? అంతేనా? ఈ విషయం తాతకి చెప్పాలనుకున్నాను. ఎవరో ఫోన్ చేస్తున్నారు చూడు. తాతకి నువ్వు రేళ్ళు తలుచుకోగానే ఫోన్ చేశాను. ఏం పెద్దయ్య గారు, ఈ టైంలో డ్రైవర్ ఫోన్ చేశారు? నిద్రపోకుండా నైట్ అంతా సిటీ తిరగాలని ఉందిరా. వచ్చి నన్ను తీసుకెళ్తావా? 10 దాటితే గది దాటి బయటికి రారు. మీరు నిద్రపోకుండా సిటీ తిరుగుతారా? కొన్ని ఆలోచనలు నిద్రలోకే కాదు. వదినకేం కాదులే నాన్న. ఏమీ కాదని మాటల్లోనే కానీ మనసులో లేదమ్మా. నాన్న, అవునమ్మా, మా ఇంట్లో ఆనందం అంతా నీకు. తాత నేను రా. మావయ్య, అమ్మ రేపు వస్తుంది. అమ్మే కాదురా, మీ ఫ్యామిలీ అంతా రావాలి. అలాగే మావయ్య. అనసూయ గారు ఊరెళ్ళారు, సౌరికేమో స్కూల్ ఉంది. అదేం కుదరదు, చంటి దాన్ని కూడా తీసుకురావాల్సిందే. సరే మావయ్య, తీసుకొస్తానులే. థ్యాంక్స్ రా, ఉంటాను. కాల్ కట్ చేసావా? అయిందమ్మా. నన్ను వాళ్ళు అనుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్న వద్దని కళ్ళ ముందు పెట్టుకుని నేను అక్కడ ఎలా ఉండగలనని మా అమ్మ అనుకుంటుంది. ఒక మనిషి గురించి మనకి ఎంత ఎక్కువ భయం ఉంటే అంత ఎక్కువ ప్రేమ అన్నట్టు.